హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు హేమాస్ క్రియేటివ్ కుకింగ్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఒక హెల్దీ కేక్ రెసిపీని ఇంట్లో ఉన్న వాటితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఓవెన్ లేకుండా, ఎగ్స్ లేకుండా, పంచదార లేకుండా హెల్దీగా ఇంట్లో ఎలా కేక్ని ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా దీనికోసం ఒక కప్పు బెల్లాన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. మన ఇంట్లో ఉన్న ఏ కప్పునైనా సరే మెజర్మెంట్గా తీసుకోవచ్చు. అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి ఈ బెల్లం పూర్తిగా కరగనివ్వాలి. ఇక్కడ బెల్లానికి పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ బెల్లం పూర్తిగా కరిగితే సరిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ బెల్లం పూర్తిగా కరిగేంత వరకు బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించుకొని ఈ బెల్లం వాటర్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతే మనం కేక్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ జల్లించుకోవటం కోసం ఒక వెడల్పాటి గిన్నెలోకి ఇలా జల్లెని పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే బెల్లాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పుల వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా రెండు అవైలబుల్గా లేదు అనుకుంటే ఈనో ప్యాకెట్ ఉంటుంది కదండి, మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అప్పుడు యూస్ చేస్తూ ఉంటాం కదా ఈనో ప్యాకెట్, ఆ ప్యాకెట్ని ఒక ప్యాకెట్ని తుంచేసి ఆ పౌడర్ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఈలోపు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ మనం జల్లించుకోవాలి. ఇలా పిండి మొత్తం జల్లించుకోవటం వల్ల మనం కేక్ బ్యాటర్ కలిపేటప్పుడు ఈజీగా మిక్స్ అయిపోతుంది. ఈలోపు మనకి బెల్లం వాటర్ కూడా చల్లారిపోయి ఉంటాయి. ఈ బెల్లం వాటర్ని కూడా వడపోసేసుకుని పక్కన పెట్టేసుకోండి. నలకలు ఏమైనా ఉంటే లేకుండా ఉంటాయి. ఇలా వడపోసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పొడిపిండిలోకి మనం తీసుకున్న కప్పుతోనే అరకప్పు వరకు నెయ్యిని కానీ ఫ్లేవర్లెస్ ఆయిల్ని కానీ యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు సన్ఫ్లవర్ ఆయిల్ అయినా సరే అరకప్పు వరకు యాడ్ చేసుకోండి. ఇందులోనే కొద్దిగా వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. వెనీలా ఎసెన్స్ అవైలబుల్గా లేనప్పుడు 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా యాడ్ చేసి మనం వడపోసుకున్న బెల్లం వాటర్ని కూడా యాడ్ చేసేసి బాగా కలిసేటట్లు 2-3 నిమిషాల పాటు మిక్స్ చేసుకోవాలి. స్పాచులాతో కానీ విస్కర్తో కానీ మిక్స్ చేస్తే కేక్ బ్యాటర్ అనేది ఈజీగా మిక్స్ అయిపోతుంది. ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఓవెన్ లేకుండా మైదా కానీ పంచదార కానీ యూస్ చేయకుండా చాలా హెల్తీగా మనం ఇంట్లోనే ఈ కేక్ని ప్రిపేర్ చేసేయచ్చు. ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా కూడా ఇలా ఒకసారి నేను చెప్పిన కొలతలతో ఒకసారి ట్రై చేయండి. పర్ఫెక్ట్గా కేక్ని ప్రిపేర్ చేసేయచ్చు. ఇలా 2-3 నిమిషాల పాటు ఒకే డైరెక్షన్లో పిండిని కలుపుతూ ఉంటే మనకి కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది కలిపిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. నేను చెప్పిన కొలతలతో పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకుని చేస్తే కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. అలా కాకుండా మీరు ఏమైనా కొద్దిగా పిండి కానీ అలా ఎక్కువ వేస్తే కొంచెం గట్టిగా వస్తుంది కదా, అలాంటప్పుడు ఇందులోకి ఒక 2-3 టీ స్పూన్ల వరకు పాలను యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏదైనా కడాయి కానీ లోతుగా ఉండే గిన్నెను కానీ పెట్టుకొని పైన మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోండి. ఈలోపు వేరొక గిన్నెలోకి మనం ఏ గిన్నెలో అయితే కేక్ చేద్దాం అనుకుంటున్నామో అందులోకి కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసి అడుగున A4 షీట్ని కానీ లేదంటే బటర్ పేపర్ని కానీ యాడ్ చేసి పైన కొద్దిగా నూనె అప్లై చేసేసుకోండి. ఇలా అప్లై చేసుకుంటే కేక్ అనేది అతుక్కోకుండా ఈజీగా డిమోల్డ్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసేయండి. యాడ్ చేసి 2-3 సార్లు ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా ఉంటుంది. ఇలా 2-3 సార్లు ట్యాప్ చేస్తే సరిపోతుంది. కేక్ని బేక్ చేయడానికి కేక్ మౌల్డ్సే అవసరం లేదండి, మనం ఇంట్లో ఉండే స్టీల్ గిన్నెలను కూడా వాడుకోవచ్చు. లేదంటే బాక్సులు ఉంటాయి కదా, స్టీల్ బాక్సులు కానీ వైట్ గిన్నెలు కానీ ఏవైనా సరే మనం కేక్ని బేక్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ అయితే యూస్ చేయొద్దు. ఏదైనా స్టీల్ బౌల్స్ కానీ స్టీల్ బాక్సులు కానీ లేదంటే తెల్ల గిన్నెలు ఉంటాయి కదా, వాటిల్లో అయినా సరే మనం ఇలా కేక్ని బేక్ చేసుకోవచ్చు. కింద అడుగున స్టాండ్ని కానీ లేదంటే ఏదైనా ఒక నార్మల్ స్టీల్ ప్లేట్ని కానీ బోర్లించి దానిపైన ఈ కేక్ బౌల్ని పెట్టేసుకొని పైన మూతతో కవర్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని 40 నుంచి 45 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే మనకి కేక్ అనేది రెడీ అయిపోతుంది. ఒక 30 నిమిషాలు బేక్ అయిన దగ్గర నుంచి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి కేక్ అనేది ఎక్కువ తక్కువ టైం అనేది పడుతుంది. నేను తీసుకున్న క్వాంటిటీ అయితే కేక్ బేక్ అవ్వడానికి కరెక్ట్గా 45 మినిట్స్ పట్టిందండి. 30 మినిట్స్ తర్వాత నుంచి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కేక్ ప్రిపేర్ అయింది లేనిది చెక్ చేసుకుని ఏదైనా ఒక టూత్పిక్తో గుచ్చి చూసుకుంటే తడేమీ లేకుండా వచ్చేస్తే కేక్ అనేది రెడీ అయిపోయినట్టే. చల్లారిన తర్వాత
ఏదైనా ఒక ప్లేట్లోకి డిమోల్డ్ చేసుకుని మనకి నచ్చిన షేప్లోకి కట్ చేసుకోవటమే. చాలా ప్లఫీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి హెల్దీ కేక్ రెసిపీని ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ నచ్చిందో లేదో నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇంకా ఈ కేక్ ప్రిపరేషన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను చెప్తాను. అంతేనండి, చాలా ఈజీగా హెల్దీగా ఇంట్లోనే మనం కేక్ని ప్రిపేర్ చేసేయచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉన్న వాటితోనే మనం హెల్దీగా ఈ కేక్ని ప్రిపేర్ చేయొచ్చు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో, టేస్ట్ నచ్చిందో లేదో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. చాలా సాఫ్ట్గా బయట కొన్న వాటికంటే కూడా చాలా టేస్టీగా హెల్దీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని టేస్టీ, ఈజీ, హెల్దీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన కేక్ లవర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.